హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ మిస్టరీ. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మన టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కొత్త మూవీస్ నుంచి అయితే కొత్త అప్డేట్స్ వచ్చినాయి అనమాట. ఆ అప్డేట్స్ అన్ని మీకు ఇన్ డీటెయిల్ గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. వీడియో స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ కి ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ గా SSMB 29 మూవీ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయిందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా మహేష్ బాబు అండ్ SS రాజమౌళి గారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్పాట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారంట. అండ్ మహేష్ బాబు కూడా ఈ మూవీకి సరిపడా లుక్స్ అయితే డెవలప్ చేశాడు కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నారంటే డైరెక్టర్ SS రాజమౌళి. ఇప్పుడు సెకండ్ వన్ చూసుకుంటే రామ్ చరణ్ అండ్ బుచ్చుబాబు కాంబినేషన్ లో రాబోతున్న RC16 మూవీలో శివరాజ్ కుమార్ గారిని అయితే విలన్ గా సెలెక్ట్ చేద్దామని మూవీ టీం డిస్కస్ చేస్తున్నారంట. ఈయన ఇంతకు ముందు వచ్చేసి జైలర్ మూవీ, కింగ్ నాగార్జున గోస్ట్ మూవీలో అండ్ అంతేకాకుండా రీసెంట్ గా రిలీజ్ అయిన ధనుష్ క్యాప్టెన్ మిల్లర్ మూవీలో కూడా కనిపించారు. అండ్ మనందరికీ తెలిసింది ఈ మూవీకి ఇంతకు ముందు పెద్ద అనే టైటిల్ పెడతారని రూమర్ వచ్చిందని. సో ఆ టైటిల్ మీద అయితే ఇంకా 100% కన్ఫర్మ్ లేదు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుంది AR రెహమాన్ గారు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా ఎంటర్టైనర్ గా అయితే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ వన్ కి వెళ్తే రీసెంట్ గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసింది. కానీ ఈ మూవీలో క్లైమాక్స్ లో వచ్చిన హనుమంతుడికి అయితే చిరంజీవిని చూపిద్దామని అనుకున్నారంటే హనుమాన్ 1 మూవీలో. కానీ మూవీ బడ్జెట్ పెరిగిపోతుందని ఆలోచించి ఆ రోల్ రివీల్ చేయకుండా అలా వదిలేశారు కదా. దాని వల్ల ఇప్పుడు హనుమాన్ 2 మూవీ మీద ఉన్న హైప్ చూసి ఈ హనుమాన్ 2 మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ గా అయితే చిరంజీవిని గానీ లేకపోతే రామ్ చరణ్ గానీ తీసుకుంటారంట. మరి వీళ్ళిద్దరిలో హనుమాన్ రోల్ కి ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అండ్ కార్తిక్ కాంబినేషన్ లో రాబోతున్న ఖైదీ 2 మూవీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ మూవీ షూటింగ్ వచ్చేసి 2025 హాఫ్ ఇయర్ లో స్టార్ట్ చేద్దామని రీసెంట్ గా కార్తిక్ తో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అన్నారంట. ఈ మాట రీసెంట్ గా జరిగిన ఫ్యాన్స్ మీట్ లో హీరో కార్తిక్ గారు అయితే రివీల్ చేశారు భయ్యా. అండ్ అంతేకాకుండా ఒక ఫన్నీ కొటేషన్ గా మళ్ళీ బిర్యానీ బకెట్ పట్టుకుని రావడానికి టైం అయిందని ఒక సిల్లీ క్యాప్షన్ అయితే వదిలారనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకి వెళ్ళిపోతే రీసెంట్ గా బాలీవుడ్ నుంచి అయితే కిల్ అనే మూవీ రిలీజ్ అయిందని మన అందరికీ తెలిసింది. మూవీకి అయితే సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీకి అయితే కరెక్షన్స్ లేవన్నమాట. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఓవరాల్ గా 40 crores. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ 5 days కి జస్ట్ 8.90 crores మాత్రం కలెక్ట్ చేసింది. ఏది ఏమైనా మూవీకి మంచి టాక్ వచ్చి కలెక్షన్స్ కలెక్ట్ చేయకపోతే మూవీ మేకర్స్ బాధ అయితే చూడలేం భయ్యా. నాకేమనిపిస్తుంది అంటే ఓవరాల్ వరల్డ్ లో ప్రెసెంట్ కలికి మూవీ హవా నడుస్తుంది కాబట్టి ఈ మూవీ కలెక్షన్ లేవనిపిస్తుంది. ఈ వీక్ లో మాకు ఇప్పటిదాకా అందిన మూవీ అప్డేట్స్ అయితే ఇవే. సో ఇటువంటి ఫాస్టెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మోర్ దాన్ 3 days లో ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాయి. సైనింగ్ ఆఫ్ రఘురామ్ చౌదరి.